హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. నేను మీ శ్రావణి, ఎలిషియన్ డెంటల్ క్లినిక్ డాక్టర్ ప్రీతి మేడంతో ఉన్నాము. నమస్తే మేడం. హలో అండి, నేను డాక్టర్ ప్రీతి అండ్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ మై డెంటిస్ట్రీ ఫ్రమ్ 2009 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను అండ్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చేస్తాను అండ్ ఐఎమ్ మోర్ స్పెషలైజేషన్ టు అలైనర్ ట్రీట్మెంట్స్ అన్నట్టు. అంటే పిల్లలకి ఇప్పుడు టీత్ ప్రాపర్గా సరిగ్గా లేకపోయినప్పుడు మనం ఇప్పుడు కొత్త ఆప్షన్ వచ్చింది కదా, క్లిప్స్ లేకుండా ట్రీట్మెంట్ ఎలా చేస్తాము అని అలైనర్స్ అంటాము, దాంట్లో స్పెషలైజేషన్ చేశాను. చిన్న పిల్లలకి పళ్ళు ఎప్పుడు వస్తాయి మేడం? మనకి చిన్నపిల్లలు 6 months ఉండగానే చాలా మందికి చిన్నగా రావటం అనేది స్టార్ట్ అవుతుంది. కానీ జనరల్ గా ఇట్ డిపెండ్స్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే బాయ్స్ కి కొంచెం లేట్ గా రావటం, గర్ల్స్ కి కొంచెం తొందరగా రావడం జరుగుతుంది. బట్ ఆన్ యావరేజ్ గా 6 to 12 months మధ్యలో ఎప్పుడు వచ్చినా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఆఫ్టర్ 12 months అంటే 1 year దాటాక రాకపోతే మాత్రం డెఫినెట్ గా ఒకసారి డెంటిస్ట్ ని కలిస్తే గనక మనకు అసలు ఎందుకు అనేది తెలుస్తుంది. చిన్నపిల్లల దంతాల కోసం అలైనర్స్ వాడవచ్చా మేడం? ఒకప్పుడు మనం ఓన్లీ బ్రేసెస్ మాత్రమే వాడేవాళ్ళం. చాలా మందికి ఐడియా ఉండుంటది, స్టీల్ కలర్ లో ఉండి మెటల్ కలర్ లో ఉండి చిన్న చిన్న బటన్స్ ఉండి వైర్స్ ఉంటూ ఉంటాయి. బట్ మనం రీసెంట్ గా ఆల్మోస్ట్ 8-9 years నుండి 10 years నుండి ఆల్మోస్ట్ చాలా మందికి ఏంటంటే కంఫర్ట్ కావాలి, తర్వాత ఫుడ్ ఎంజాయ్ చేయాలి, ఇంకా చాలా డిఫరెంట్ రీజన్స్ వల్ల మనకి ఏంటంటే కంఫర్ట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో మనం అలైనర్స్ అంటాము. సో అలైనర్స్ అంటే మనకి ఏంటంటే ట్రాన్స్పరెంట్ ట్రేస్ లా ఉంటుంది, లైక్ ఇలా అన్నట్టు. సో అసలు మనకు వేసుకున్నట్టు కూడా తెలియదు. సో ఇట్స్ లైక్ కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్. సో ఇది పిల్లలు వేసుకోవచ్చు, అడల్ట్స్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే సర్టన్ ఏజ్ అనేది ఉంటుంది. సో మనకి జనరల్ గా ఫస్ట్ డెంటిస్ట్ ని మీట్ అవ్వడం అనేది జనరల్ గా 7 to 8 years అని చెప్తాము. సో ఎర్లీగా ఐడెంటిఫై చేస్తాం అన్నట్టు, అంటే కరెక్ట్ గా ప్రాబ్లం ఉందా లేదా, మనకి అవసరమా కాదా అనేది జస్ట్ ఇనీషియల్ డయాగ్నోసిస్ చేస్తాం అన్నట్టు. లేదు అనుకున్నప్పుడు కరెక్ట్ గా రైట్ ఏజ్ అంటే మనకి పాల పళ్ళు అన్ని పడిపోయి పర్మనెంట్ టీత్ వచ్చాక జనరల్ గా స్టార్ట్ చేస్తూ ఉంటాము. అలా వస్తే గనక మనకి ఇమీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అలైనర్స్ నుండి. సో మనకి ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఒకరిని చూసి ఒకరు ఇది కావాలి అని అడుగుతున్నారు. అండ్ పిల్లల్ని కూడా లైక్ దే ఆర్ వెరీ గుడ్, కరెక్ట్ గా రూల్స్ అన్ని ఫాలో అయ్యి వేసుకుంటున్నారు. సో దే ఆర్ ఆల్సో ఎంజాయింగ్. కాకపోతే దీంట్లో ఒక చిన్న థింగ్ ఏంటంటే కొన్ని కాంప్లెక్స్ కేసెస్ ఉంటాయి. అంటే అసలు వరుసలో లేకుండా చాలా పైకి ఉండటం, పళ్ళు అటు ఇటు చాలా అవుట్ ఆఫ్ డీవియేటెడ్ గా ఉంటాయి అన్నట్టు. అలాంటి కాంప్లెక్స్ కేసెస్ లో మాత్రం అలైనర్స్ సమ్ టైమ్స్ పాసిబుల్ అవ్వకపోవచ్చు. సో అప్పుడు మనకి పేరెంట్స్ వాళ్ళని తీసుకొచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే థరోగా అనాలిసిస్ చేసి వాళ్ళు వెళ్ళొచ్చా, ఛాన్సెస్ ఉన్నాయా, దాంతో ట్రీట్మెంట్ చేసుకుంటే కంప్లీట్ గా ఎగ్జాక్ట్ గా రిజల్ట్స్ చాలా బాగుంటాయా లేదా అనేది మనం పేరెంట్స్ తోని ముందే డిస్కస్ చేస్తాం. డిస్కస్ చేశాక పాసిబుల్ అవుతే వెళ్తాము, బట్ వాళ్ళకు కూడా చెప్తామన్నట్టు అవి రిమూవబుల్ ఉంటాయి అన్నట్టు. అంటే జనరల్ గా మనకి అలైనర్స్ అంటే పిల్లలకి ఇస్తాము, వాళ్ళకి అలవాటు చేయాలన్నట్టు, మనం తీసుకోవడం ఎలా, పెట్టడం ఎలా తినేటప్పుడు అనేది. సో అలా చేసుకోవడం వల్ల కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే దాన్ని ఫాలో అవ్వకుండా అక్కడిక్కడ పడేసుకుంటూ ఉంటారు. సో ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇస్తుంటాము. వాళ్ళు సరిగ్గా యూజ్ చేస్తున్నారు అని అనుకుంటే గనక హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ఇష్యూ ఏముండదు. అలైనర్స్ ఎలాంటి సమయంలో మార్చుకుంటూ ఉండాలి? ట్రేలా ఉంటుంది, కానీ ఇది ఒక్కటే ఇవ్వము. సో ఫస్ట్ మనకు పేషెంట్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే కిడ్స్ కానీ అడల్ట్స్ కానీ ఎవరైనా యూజ్ చేయొచ్చు. సర్టెన్ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తాం, జనరల్ గా అరౌండ్ 11-12. బట్ కంపేర్ చేస్తూ ఉంటాం అన్నట్టు, అన్ని పాల పళ్ళు పోయి పర్మనెంట్ టీత్ వచ్చాయా లేదా అన్ని చూసుకొని స్టార్ట్ చేస్తూ ఉంటాము. సో మనం స్టార్ట్ చేసిన ఫస్ట్ ఏం చేస్తామంటే ఫస్ట్ అన్ని పిక్చర్స్ తీసుకుంటాము. ఇంట్రావరల్ పిక్చర్స్ అని అంటాము. అంటే పై దవడ ఎలా ఉంది, కిందది ఎలా ఉంది, కొరికినప్పుడు ఎలా కొరుకుతున్నారు, సైడ్ నుంచి ఎలా ఉంది, అన్ని పిక్చర్స్ తీసుకుంటాం. అలా కాకుండా ప్రొఫైల్ పిక్చర్స్ కూడా తీసుకుంటాం. ఫేస్ ప్రొఫైల్ సైడ్ నుంచి చూసినప్పుడు లిప్ ఎత్తుగా ఉందా లేదా, సో ఇలాంటివన్నీ పిక్చర్స్ తీసుకుంటాము. ఒక 1-2 ఎక్స్రేస్ తీసుకుంటాం, ఫుల్ మౌత్ ఎక్స్రేస్. ఇవన్నిటిని తీసుకొని ఫస్ట్ విజిట్ లో, ఆ తర్వాత ఒక 24 hours లో మనం ఏం చేస్తామంటే ప్రాపర్ గా అనాలిసిస్ చేస్తాం అన్నట్టు, అంటే వాళ్ళ కరెక్టా కాదా. సో ట్రీట్మెంట్ చేస్తే మనకి అన్ని ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం కరెక్ట్ గా అలైన్ అవుతుందా లేదా, ఇవన్నీ చూసుకొని ఒక ప్లాన్ అనేది, ట్రీట్మెంట్ ప్లాన్ అనేది మన పేరెంట్స్ తో మాట్లాడుతూ ఉంటాము. సో ఒక ట్రీట్మెంట్ ప్లాన్ లో మనకి ఏమేమి వస్తాయి అంటే ఒక పర్సన్ కి ఎన్ని అలైనర్స్ పట్టొచ్చు, లేదా ఎంత సమయంలో ట్రీట్మెంట్ అయిపోవచ్చు, అది కరెక్టా కాదా, రిజల్ట్ ఇస్తుందా లేదా, ఇవన్నీ డిస్కస్ చేస్తాం అలాంగ్ విత్ ద కాస్ట్.
ఒక్కొక్క కేస్ డిఫరెంట్ గా ఉంటుంది, అందరికి ఒకేలా ఉండదు. కొంతమందికి జస్ట్ పళ్ళ మధ్యలో గ్యాప్ వస్తుంది, సో వాళ్ళకి మనకి చాలా తక్కువ టైంలో ట్రీట్మెంట్ అయిపోతుంది. అదే కొంతమందికి చాలా కాంప్లెక్సిటీ, పళ్ళు తీయాల్సి వస్తుంది, సో వాళ్ళకి ఎన్ని అలైనర్స్ పడుతుంది. సో ఎవ్రీ కేస్ ఇస్ అ డిఫరెంట్ కేస్ అన్నట్టు. సో మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే ఇది ఒకటి అప్పర్ అలైనర్ అని అంటాము, అంటే పైన దానికి. అలాగే కింద దానికి కూడా ఇంకొకటి ఉంటుంది. సో ఒక అప్పర్ అండ్ ఒక లోవర్, అంటే ఒకటి పైది ఒకటి కిందిది, దాన్ని ఒక సెట్ అంటాము. సో ఇది ఒక సెట్. సో కేస్ బేసిస్ పైన ఎన్ని సెట్స్ వస్తాయి అనేది డిసైడ్ చేస్తాము. ఈ అనాలిసిస్ చెప్పాను కదా, అనాలిసిస్ లో మనకు తెలుస్తుంది ఒక పర్సన్ కి ఎన్ని సెట్స్ అవసరం అవుతాయి అని. సో దీని బేసిస్ పైన మనం ఏంటంటే మీకు 10 సెట్స్ అవసరం అవుతాయి, 20 సెట్స్ అవసరం అవుతాయి, 15 సెట్స్ అవసరం అవుతాయి అని చెప్తాము. సో ఎలా వేసుకోవాలి అంటే ఒక్క సెట్ ఎగ్జాక్ట్ గా 15 డేస్ వేసుకోమని చెప్తాము. 15 డేస్ వేసుకున్నాక నెక్స్ట్ సెట్ కి మార్చుకోవడం, ఆ తర్వాత నెక్స్ట్ సెట్ కి మార్చుకోవడం. ఇలా మనం ఏంటంటే మనకి కేస్ కన్ఫర్మ్ అయ్యాక ఇలాంటి ప్యాకెట్స్ లో మనకి ఒక సెట్ ఉంటుంది, 1 అప్పర్ అండ్ 1 లోవర్, ఇలాంటి కొన్ని ప్యాకెట్స్ ఇస్తాం అన్నట్టు. సో ఇదేంటి చాలా ఈజీ. కొంతమంది ఇండియాలో ఉండకపోవచ్చు, కొంతమంది ఎక్కువ ఫ్రీక్వెంట్ గా డెంటిస్ట్ కి విజిట్ కాకపోవచ్చు. సో ఓన్లీ తక్కువ నంబర్ ఆఫ్ విజిట్స్ తో మనకి ఏంటంటే ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు ట్రీట్మెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సెట్స్ ఇచ్చామనుకోండి, ఒక్కొక్క సెట్ 15 డేస్ వేసుకోవాలి అని అనుకుంటే కనుక 10 సెట్స్ 5 మంత్స్ ట్రీట్మెంట్స్ లో, 5 మంత్ ఆఫ్ ట్రీట్మెంట్స్ లో అయిపోతుంది. అలైనర్స్ వాడుతున్న వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి మేడం? సో అలైనర్స్ అడ్వాంటేజ్ మనకి ఫుడ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. సో బ్రేసెస్ లో ఏంటంటే మనం బ్రేసెస్, వైర్స్, బ్రాకెట్స్ పెట్టినప్పుడు ఏంటంటే అది తినకూడదు, ఇది తినకూడదు, హార్డ్ ఫుడ్ తినకూడదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్ ఫర్ చిల్డ్రన్. సో అలైనర్స్ ఏంటంటే తినేటప్పుడు అలైనర్స్ ని తీసేయమని చెప్తాము. దట్స్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అన్నట్టు. అంటే ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు తీసేయడమే కంపల్సరీ. సో త్రూ అవుట్ ద డే వేసుకుంటాము, ఎక్సెప్ట్ వాటర్ తీసుకున్నప్పుడు అక్కర్లేదు. బట్ అదర్వైజ్ ఏ స్నాక్ తీసుకున్నా, ఎంత చిన్న స్నాక్ తిన్నా, రైస్ తిన్నా, చపాతీ తిన్నా, అసలు వాట్ ఎవర్ యూ టేక్ ఖచ్చితంగా దాన్ని తీసేసేయాలి. ఒక బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. సో దే హ్యావ్ టు క్యారీ విత్ దెమ్. అది పర్స్ లోనైనా పాకెట్ లోనైనా పెట్టుకోవాలి. ఎనీ టైం ఎప్పుడు తిన్నా కానీ అది తీసేసి అందులో పెట్టేసుకొని దెన్ దే కెన్ ఎంజాయ్ ద ఫుడ్ అండ్ దెన్ వేర్ ఇట్ బ్యాక్. చిన్నపిల్లలు డెంటల్ డాక్టర్ ని ఎలాంటి సమయంలో కలవాలి మేడం? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అవేర్నెస్ వచ్చిందండి, ఇంతకు ముందు లేదు. ఇప్పుడు ఎవ్రీ 6 months ఒకసారి అసలు ఏ ప్రాబ్లం లేకున్నా కానీ కలిస్తే కనుక చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేసేస్తుంటాము. అది వరస కానివ్వండి, లేదా క్యావిటీస్ వచ్చిన అలా ఉన్నా కానీ, లేదా బ్రషింగ్ ప్రాపర్ గా చేస్తున్నారా లేదా, ఎవ్రీథింగ్, బ్యాడ్ బ్రెత్ వస్తుందా లేదా, చిగుర్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా తరోగా అనాలిసిస్ చేస్తాం once in 6 months వస్తే కనుక. సో వచ్చిన తర్వాత అప్రోచ్ అయిన దానికంటే మనం బిఫోరే once in 6 months అప్రోచ్ అయితే చాలా బెటర్. లేదు అనుకున్నప్పుడు కొంతమందికి సెన్సిటివిటీ ఉంటుంటది, కొంతమంది పిల్లలు నైట్ కొరుకుతూ ఉంటారు ఎక్కువ ఎక్సెసివ్ గా, నార్మల్ కాదు అని అనుకున్నప్పుడు, లేదా జనరల్ గా పిల్లలు కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఇక్కడ పెయిన్ ఉంది అని చెప్పటము. సో మనం అది నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్ గా అసలు వాళ్ళు ఎందుకు చెప్పారు అనేది ఒక్కసారి జనరల్ గా అబ్జర్వ్ చేస్తే కనుక మనకి జనరల్ గా అర్థమైపోతుంది బ్లాక్ ఉందా లేదా. క్యావిటీ ఉన్నప్పుడు మనకి అక్కడ డార్క్ కలర్ గా కనిపిస్తూ ఉంటది. లేదా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మనం కంపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ చాక్లెట్స్ తినే వాళ్ళకి ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు మన పిల్లలు తింటున్నారా లేదా అని. లేదా మనకి బ్రషింగ్ సరిగ్గా చేసుకుంటున్నారా లేదా, జస్ట్ మనం స్మైల్ చేసినప్పుడు కానీ, బ్యాడ్ బ్రెత్ వచ్చినప్పుడు, మాట్లాడినప్పుడు, ఇవన్నీ మనం కొన్ని చూసుకుంటే కనుక పేరెంట్స్ కి ఏమాత్రం అలా అనిపించినా కానీ ఎర్లీగా అప్రోచ్ అయితే ఇట్స్ ఆల్వేస్ గుడ్. క్యావిటీస్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? క్యావిటీస్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ థింగ్ అసలు ఏ ప్రాబ్లం లేకున్నా ఫస్ట్ once in 6 months ఒకసారి డెంటిస్ట్ ని ఖచ్చితంగా కలవాలి. అండ్ బ్రషింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పేరెంట్స్ చాలా మంది ఓవర్లుక్ చేస్తూ ఉంటారు. సో మనం వాళ్ళకి హ్యాబిట్ డెవలప్ అయ్యేంత వరకు మానిటరింగ్ అనేది కంపల్సరీ అవసరం. అంటే కరెక్ట్ టైం చేసుకుంటున్నారా లేదా, అన్ని టీత్ కి చేసుకుంటున్నారా లేదా, టంగ్ ప్రాపర్ గా క్లీన్ చేసుకుంటున్నారా లేదా. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో పేరెంట్స్ అనేది ఖచ్చితంగా మానిటర్ చేయాలండి. ప్రాపర్ గా బ్రష్ చేసుకుంటున్నారా లేదా, ఎన్ని టైమ్స్ చేసుకుంటున్నారు, ఎంత టైం చేసుకుంటున్నారు అని రియలీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అది. చిన్నపిల్లలు ఎలాంటి ఫుడ్స్ తింటే క్యావిటీస్ అనేవి వస్తూ ఉంటాయి మేడం? ఓకే, సో ఈ క్వశ్చన్ కి చాలా మంది పేరెంట్స్ వచ్చి మా పిల్లలు అసలు చాక్లెట్స్ తినరండి బట్ స్టిల్ క్యావిటీస్ వచ్చాయి, అలా ఎందుకు వస్తాయి అని అడుగుతుంటారు. సో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ షుగర్స్ అండి. సో షుగర్ అనే కంటెంటే కాదు, లైక్ చాక్లెట్స్, స్వీట్స్ అనే కాదు,
పిల్లలు చాలా మంది ఏంటంటే స్నాక్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, ఎక్కువ ఫ్రీక్వెంట్ గా ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు, జ్యూసెస్ లాంటివి తీసుకుంటూ ఉంటారు. సో ఓన్లీ షుగర్స్ కాకుండా ఏ ఫుడ్ ఫ్రీక్వెంట్ గా తీసుకున్నా దాన్ని ప్రాపర్ గా ఆ ఫుడ్ తీసుకున్న తర్వాత వాటర్ తో డ్రింక్స్ చేయకపోయినా, వాటర్ సరిగ్గా తాగకపోయినా మన టూత్ సర్ఫేస్ ఏంటంటే స్మూత్ గా ఉండదు, గ్రూవ్స్ అనేవి ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా టూత్ ఉంది, సో ఇక్కడ అన్ని గ్రూవ్స్ ఉంటాయి. సో మనం ఏది తిన్నా సరిగ్గా బ్రష్ చేసుకున్నప్పుడు, సరిగ్గా రిన్స్ చేయనప్పుడు ఏంటంటే ఏ ఫుడ్ అయినా దాంట్లో ఉండి ఎక్కువ టైం ఉండే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఎక్కువ టైం ఉంది అంటే అక్కడ క్యావిటీ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పిల్లలకి ఈ మధ్య కాలంలో సందులు ఎక్కువ రావడం, పంటి మీద పన్ను రావడం, దగ్గరగా ఎక్కువగా రావడం అనేది చూస్తూ ఉన్నాం మేడం. అవి ఎందుకు వస్తాయి మేడం? సో జనరల్ గా పిల్లలకి స్పేసింగ్ అంటాం, గ్యాప్స్ అంటే అలా గ్యాప్స్ ఉండడం కంప్లీట్ గా నార్మల్ అండి. అండ్ ఇన్ఫాక్ట్ చెప్పుకోవచ్చు మనం గ్యాప్ ఉంటే మంచిది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాల పళ్ళు చాలా చిన్నగా ఉంటాయి. సో మన గ్యాప్స్ ఉంటే ఏంటంటే పర్మనెంట్ టీత్ కొంచెం డెఫినెట్ గా దానికంటే సైజ్ పెద్దగా ఉంటుంది. సో గ్యాప్స్ ఉన్న వాళ్ళకి పర్మనెంట్ టీత్ కి స్పేస్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి పర్మనెంట్ టీత్ వచ్చినప్పుడు ప్రాపర్ అలైన్మెంట్ గా ఉంటుంది. అదే ఇంకా పాల పళ్ళకి గ్యాప్స్ లేకుండా ఉంటేనే మనం కన్సర్న్ అని చెప్పుకోవచ్చు. స్పేస్ ఎక్కువ ఉండదు కాబట్టి ముందుకి వెనక వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో స్పేసింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్, డోంట్ వరీ అబౌట్ ఇట్, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గ్యాప్ ఉంటే. సో ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు పంటి మీద పన్ను వస్తుంది కదా మేడం, అంటే పాల పన్ను ఉన్నప్పుడే కొత్త పన్ను ఏదో వస్తూ ఉంది ఇప్పుడు. సో ఇలాంటప్పుడు ఒక టెన్షన్ ఉంటది అనమాట, పన్ను సరిగ్గా లైన్ లో వస్తుందా రావట్లేదా అనేది. అది ఎందుకు వస్తుంది మేడం? సో జనరల్ గా మనకి ఏంటంటే పాల పన్ను ఉంటుంది. సో పాల పన్ను ఎలా పడిపోతుంది, దాని కింద కూడా రూట్ అనేది ఉంటుంది ఇలా. సో ఇలా ప్రతి పన్నుకి కిందకి రూట్ అనేది ఉంటుంది. సో మనకి దీని కింద పాల పన్ను అనుకోండి, దాని కింద పర్మనెంట్ టీత్ అనేది ఉంటుంది. సో అది పైకి వచ్చేటప్పుడు ఈ రూట్ అనేది అరిగిపోతూ ఉంటుంది. అరిగిపోయి ఇక్కడ వరకు అరిగిపోగానే ఇది కింద పడిపోతుంది. దట్ ఈస్ ద ప్రాసెస్ అన్నట్టు పర్మనెంట్ పైన టీత్ వచ్చేటప్పుడు. సో ఒకవేళ పర్మనెంట్ టీత్ అనేది ఎగ్జాక్ట్ గా దీని కింద ఉండకుండా కొంచెం అటు ఇటు ఉన్నదనుకోండి, సో ఈ రూట్ అనేది అరిగిపోదు. అరిగిపోకపోవడం వల్ల మిల్క్ టూత్ అనేది అంటే పాల పన్ను అక్కడే ఉండే అవకాశం ఉంటుంది. సో జనరల్ గా మనకి సర్టెన్ ఏజెస్ ఉంటాయి, ఆ ఏజ్ లో కరెక్ట్ గా కదిలి కింద పడిపోతూ ఉంటాయి. సో ఆ కరెక్ట్ టైంలో కదులుతుందా లేదా అనేది మనం చూసుకుంటూ ఉంటాము. ఒకవేళ అస్సలు కదలకుండా పర్మనెంట్ టీత్ వెనుక కంప్లీట్ గా బయటకు వచ్చేసింది అంటే డెఫినెట్ గా ఇట్ ఈస్ అ కన్సర్న్. అప్పుడు మనం డెంటిస్ట్ దగ్గర అప్రోచ్ అవుతే ఏంటంటే పాల పన్ను ఫస్ట్ ఎక్స్రే తీసుకుంటాము, ఎగ్జాక్ట్ గా పొజిషన్ ఎలా ఉంది అని చూసుకొని ఒకవేళ అవసరమైతే తీసేస్తాము. లేదు ఆల్రెడీ కొంచెం డైరెక్షన్ రాంగ్ గా ఉంది బట్ స్టిల్ కొంచెం కదులుతుంది అని అనుకున్నప్పుడు మనం కొంచెం టైం ఇస్తాం అన్నట్టు, ఒక 2 months 3 months అబ్జర్వేషన్ లో పెడతాము. సో అలా కరెక్ట్ టైంలో వస్తుంది, ఇంకా కదులుతూ ఊడిపోతుంది అంటే భయపడాల్సిన అవసరం లేదు. బట్ అంతవరకు తెచ్చుకోకూడదండి. పర్మనెంట్ టీత్ కంప్లీట్ గా పైకి వచ్చేసి ఇది అసలు ఊడట్లేదు అని అంతవరకు తెచ్చుకోకూడదు. అలా తెచ్చుకుంటే ఏంటంటే తర్వాత క్లిప్ ట్రీట్మెంట్ అనేది మ్యాండేటరీ అవుతుంది. పాల పళ్ళలో పుచ్చిపోవడం అనేది కూడా జరుగుతుంది మేడం. అంటే ఇప్పుడు చాక్లెట్స్ తినడం వల్ల కానీ ఏదైనా కారణం వల్ల అయినా సరే, కానీ అది ఊడకపోతే ఖచ్చితంగా డాక్టర్ ని కలవాలంటారా? సో పాల పళ్ళు పుచ్చిపోతాయి. చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే పాల పళ్ళే కదా దాని ట్రీట్మెంట్ అక్కర్లేదు, సో పర్మనెంట్ పన్ను కాదు కదా సో వదిలేద్దాము అని అనుకుంటారు. సో దీంట్లో ఏంటంటే ఈవెన్ చిన్న క్యావిటీ వచ్చినా కానీ ఫిల్లింగ్ చేసుకోవటం అనేది డెఫినెట్ గా ఇంపార్టెంట్. లేదంటే ఏమవుతుంది అంటే అది చాలా పెద్దగా అయిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. దాని కింద పర్మనెంట్ టూత్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కాకుండా చుట్టుపక్కల ఉన్న మన గమ్స్ అనేది ఉంటుంది. సో చిగుర్లు వాపు రావటం, పిల్లలకి పెయిన్ రావటం అనేది జరుగుతుంది. సో లేట్ గా అప్రోచ్ అయిన వాళ్ళకి ఏం చేస్తామంటే పన్ను తీసేయాలని చెప్తాము. కానీ పన్ను తీసేటప్పుడు కింద పర్మనెంట్ టూత్ రెడీగా లేదనుకోండి, సో అప్పుడు ఏం చేస్తాం, ఇది మ్యాండేటరీగా పన్ను తీసేసేయాలి కానీ కింద పర్మనెంట్ రెడీగా లేదు పైకి రావటం. సో మనం ఏం చేస్తామంటే స్పేస్ మెయింటైన్ ఒక క్లిప్ లాంటిది ఇస్తాం, ఆ స్పేస్ అలాగే మెయింటైన్ అవ్వటానికి. ఒకవేళ మనం అది ఇవ్వలేదు అనుకోండి, సో కింద పన్ను పైనకి వచ్చే లోపలే అటుపక్క ఇటుపక్క పళ్ళు అనేది గ్యాప్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, పళ్ళ వరుస అనేది మళ్ళీ మారిపోతుంది. సో అందుకని చిన్న ఫిల్లింగ్ క్యావిటీ చిన్నగా ఉన్నప్పుడే ఫిల్లింగ్ చేస్తే మన పాల పన్ను అదే ప్రాపర్ గా ఉంటుంది. అండ్ న్యాచురల్ గా ఎలా ఏ టైం కూడిపోవాలో ఆ టైం కూడిపోతుంది, ఏ టైంకి పర్మనెంట్ టీత్ రావాలో ఆ టైంకి పర్మనెంట్ టీత్ వస్తుంది. చిన్న పిల్లలకి ఎలాంటి టూత్ పేస్ట్ వాడాలి మేడం? సో దిస్ ఈస్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. చాలా మందికి డౌట్ ఉంటుంది అసలు ఎలాంటి టూత్ పేస్ట్ ఎలాంటి టూత్ బ్రష్ యూజ్ చేయాలని. కమింగ్ టు ద టూత్ బ్రష్,
అంత ఇంపార్టెంట్ కాదండి. ఓన్లీ ఫ్యూ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ టూత్ బ్రష్ కి. సో టూత్ బ్రష్ ఏంటంటే చిన్న పిల్లలకి చిన్న హెడెడ్ టూత్ బ్రషెస్ దొరుకుతుంటాయి, అంటే చాలా చిన్నగా ఉంటాయి బ్రషెస్, సో దట్ లాస్ట్ వరకు వెళ్తూ ఉంటాయి. సో ఏజ్ పెరిగిన కొద్దీ టూత్ బ్రష్ సైజ్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకుంటూ యూజ్ చేయాలి. కానీ మనకి టూత్ పేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా చిన్న పిల్లలకి లైక్ 0 to 2 years ఉన్న వాళ్ళకి ఫ్లోరైడ్ ఫ్రీ కూడా యూజ్ చేయొచ్చు. వేరాజ్ ఒకసారి 2 years స్టార్ట్ అయిన తర్వాత మినిమం ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్న టూత్ పేస్ట్ యూజ్ చేస్తే ఏంటంటే వాళ్ళ క్యావిటీస్ రాకుండా ఉంటాయి. సో అడల్ట్ టూత్ పేస్ట్ అనేది అసలు యూజ్ చేయకూడదండి. దాంట్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంటది కాబట్టి మన టీత్ ఫామ్ అయ్యేటప్పుడు మనకి సరిగ్గా రావడం లాంటిది, కలర్ చేంజ్ అవ్వడం లాంటిది జరుగుతూ ఉంటుంది. సో స్పెషల్ గా కిడ్స్ కి డిజైన్ అయిన టూత్ పేస్ట్ అనేది మాత్రమే యూజ్ చేయాలి. మినిమం 7 to 8 years వరకు అయితే కంపల్సరీ అవే యూజ్ చేయాలి. టూత్ బ్రష్ ఎలాంటిది యూజ్ చేయాలి? సో బ్రష్ అనేది మనకి పిల్లలకి ఏంటంటే సాఫ్ట్ యూజ్ చేస్తే సరిపోతుందండి. సో అమౌంట్ ఆఫ్ ద టూత్ పేస్ట్ అనేది ఇంపార్టెంట్. అది కాకుండా టూత్ బ్రష్ లో ఫ్లేర్ అవ్వకుండా ఉండాలి. అంటే మనం ఎక్కువ ప్రెషర్ అప్లై చేసినప్పుడు ఒక 2-3 months లో ఫ్లేర్ అయిపోతూ ఉంటది. అప్పుడు కంపల్సరీ మ్యాండేటరీగా చేంజ్ చేయాల్సింది ఉంటుంది టూత్ బ్రష్ అనేది. సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బ్రష్ చేసుకునేటప్పుడు దాని బ్రిజిల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా, అది ఫ్లవర్ లాగా ఫ్లేర్ అయిపోయింది అని అనుకుంటే ఇట్ ఇండికేట్స్ దాట్ మనం డెఫినెట్ గా టూత్ బ్రష్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. లేకపోతే గమ్స్ కి హర్ట్ అవ్వటము లేదా దాని ఎఫిషియన్సీ తగ్గటం లాంటిది ఉంటుంది. చిన్నపిల్లలు ఎక్కువగా టూత్ పేస్ట్ తింటూ ఉంటారు కదా మేడం, తినడం వల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందా? పేస్ట్ తినటం అనేది చాలా కామన్, చాలా మంది మింగేస్తూ ఉంటారు. సో కానీ వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో కిడ్స్ టూత్ పేస్ట్ అందుకే యూజ్ చేయమని చెప్తాము. దాంట్లో తక్కువ ఫ్లోరైడ్ మాత్రమే ఉంటది కాబట్టి బై ఛాన్స్ గా మనం ట్రైన్ చేయాలి. బట్ బై ఛాన్స్ గా వాళ్ళు తిన్నా కానీ పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. అడల్ట్ టూత్ పేస్ట్ అలాంటివి యూజ్ చేసినప్పుడు మాత్రమే ఎక్కువ ఇష్యూ ఉంటది. కిడ్స్ టూత్ పేస్ట్ అంటే సర్టెన్ ఏజ్ కి 0 to 2 years కి ఏ టూత్ పేస్ట్ యూజ్ చేయాలి, 3 to 6 years కి ఏ టూత్ పేస్ట్ యూజ్ చేయాలి. సో దాని ఇన్స్ట్రక్షన్స్ దాంట్లో ఉంటాయి. సో దాని ఇంగ్రీడియంట్స్ కూడా ఆ ఏజ్ కి సరిపడే అంత ఇంగ్రీడియంట్స్, సేఫ్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి అవి ఫాలో అవుతే బెటర్. బ్రషింగ్ అనేది ఎంతసేపు చేయాలి మేడం? సో బ్రషింగ్ చాలా మంది చాలా డిఫరెంట్ టైమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. లైక్ కొంతమంది 10 minutes చేస్తాం మేడం అంటారు, కొంతమంది 2 minutes అంటారు. సో మనకి ఐడియల్ గా చూసుకుంటే 2 minutes ఇస్ గుడ్ ఇనఫ్ అండి. కాకపోతే ఈ 2 minutes లో కూడా ప్రతి టూత్ ని మనం బ్రష్ చేస్తున్నామా లేదా అని కంపల్సరీ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకు ముందు సైజ్ ఆఫ్ ద టూత్ బ్రష్ గురించి మాట్లాడము, చిన్న హెడెడ్ తీసుకుందామని. సో దానికి ఒక రీజన్ ఉంది అన్నట్టు. సో చిన్న హెడెడ్ తీసుకుంటే మనం లాస్ట్ టీత్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు వెళ్తుంది కాబట్టి సైజ్ అనేది కూడా ఇంపార్టెంట్. సో మనకి ఏంటంటే 2 minutes అనేది సఫిషియంట్ అండి. సో మేక్ షూర్ గా మనం అన్ని టీత్ కవర్ అయినాయా లేదా, బయటి వైపు, లోపల వైపు, కింద టీత్, బ్యాక్ టీత్ అలా. సో చాలా మంది మిస్టేక్ చేసేది ఏంటంటే, చాలా మందిని చూస్తుంటాం కిడ్స్ అయినా అడల్ట్స్ అయినా మనకు అప్రోచ్ అయినప్పుడు చాలా మందికి కింద దవడలో లోపల సైడ్ ఈ ఏరియాలో చాలా టాటార్ గానీ ప్లాక్ కానీ ఫామ్ అవుతుంటాయి, అంటే సాఫ్ట్ డిపాజిట్స్ అన్ని ఫామ్ అవుతుంటాయి. సో అందరూ అన్ని ప్లేసెస్ లో బ్రష్ చేసుకుంటారు కానీ అక్కడ బ్రష్ చేసుకోవటం మాత్రం చాలా మంది మర్చిపోతారు. సో దట్ ఈస్ ద మెయిన్ ఏరియా. ఒక్కసారి అక్కడ ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఉంటది. చిన్నపిల్లలు మౌత్ వాష్ అనేది యూజ్ చేయొచ్చా మేడం? సో మౌత్ వాష్ అనేది యూజ్ చేయొచ్చు, బట్ ఆఫ్టర్ 6 years రికమెండ్ చేస్తాము. దట్ మనకి ఆల్కహాల్ ఫ్రీ మౌత్ వాషెస్ అలాంటివి అయితే బెటర్ ఆప్షన్ ఉంటుంది. ఆన్ అండ్ ఆఫ్ యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. మినిమం ఏజ్ 6 years అండి. బ్రషింగ్ అనేది 2 times కంపల్సరీ చేయాలా మేడం? సో బ్రషింగ్ డెఫినెట్ గా అడ్వైజబుల్ అండి. 2 times ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మనం ఫస్ట్ మార్నింగ్ మనం బ్రష్ చేసుకుంటాము, తర్వాత చాలా క్లీన్ గా ఉంటుంది. సో పొద్దున్న నుంచి నైట్ పడుకునే వరకు అంటే 12 hours టైమ్ లో ఎంత ఫుడ్ తింటూ ఉంటాము, ఎంత ప్రాపర్ గా రిన్స్ చేసుకుంటాము సో మనకు తెలియదు. సో మార్నింగ్ అంతా తిన్నా కానీ అట్లీస్ట్ నైట్ పడుకునే ముందు బ్రష్ చేసుకుంటే ఏంటంటే పడుకున్నాక మళ్ళీ నెక్స్ట్ మినిమం 8 hours అనేది పడుకుంటాము. సో ఈ 8 hours లో ఫుడ్ అనేది మనకు అక్కడ స్టాగ్నెంట్ గా అక్కడ ఉండకుండా మనకి హెల్ప్ అవుతుంది బ్రషింగ్ అనేది. ఇప్పుడు చిన్నపిల్లలే కాదు మేడం, పెద్దవాళ్ళు కూడా నైట్ టైం బ్రషింగ్ అనేది స్కిప్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో డెఫినెట్ గా స్కిప్ చేయడం అనేది రాంగ్ థింగ్ అండి. ఎందుకంటే డెఫినెట్ గా ఇప్పుడు మనకి యాజ్ ఏజ్ అయినా కొద్దీ మనకి క్యావిటీస్ తో వస్తూ ఉంటారు. లైక్ ఎట్ ద యంగ్ ఏజ్ మనకి ఎక్కువ క్యావిటీస్ రాదు, అండ్ యాజ్ ఏజ్ అయినా కొద్దీ మనకి ఏంటంటే మన బాడీలో కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది.
సో అంతవరకు పర్లేదు. ఆఫ్టర్ 20s 30s మెల్లిమెల్లిగా, ఎందుకు మనకి స్టార్టింగ్ లో ఈవెన్ 20 years లో విజ్డమ్ టూత్ ఇష్యూస్ చాలా మందికి వస్తూ ఉంటాయి. సో హెరిడిటరీ ఇష్యూస్ వల్ల ప్రాపర్ గా స్పేస్ లేకుండా రావడం అనేది వేరే విషయం. కాకపోతే చాలా మంది విజ్డమ్ టీత్ ఈవెన్ క్యావిటీ వచ్చింది తీయించేసుకోవాలని కూడా చాలా మంది వస్తూ ఉంటారు. సో మెయిన్ రీజన్ ఇస్ మనం బ్రష్ చేసుకునేటప్పుడు అక్కడ వరకు ఫోకస్ వెళ్ళట్లేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం మార్నింగ్ ఒకటేసారి చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే అంటే 24 hours వరకు మనం ఏం తిన్నా ప్రాపర్ గా క్లీన్ అవ్వదు టీత్ లో. సో డెఫినెట్ గా ఫుడ్ అనేది అక్కడే ఉండిపోవటం అనేది వెరీ వెరీ ప్రైమరీ రీజన్ క్యావిటీస్ రావటం అనేది. సో బ్రషింగ్ 2 times అనేది ఖచ్చితంగా డెవలప్ చేసుకోవాలి హ్యాబిట్, పిల్లలైనా పెద్దలైనా. సో మనం పెద్దవాళ్ళు అలా ప్రాక్టీస్ చేస్తే కనుక పిల్లలు డెఫినెట్ గా చూసి నేర్చుకుంటారు. సో మనం ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ తీసుకురావాలి, వాళ్ళ టీత్ హెల్త్ బాగుండాలి అని అనుకుంటే వాళ్ళు డెఫినెట్ గా ఫాలో అవుతుంటారు. సో మనము అదే వేలో ఫాలో అవుతే వాళ్ళు కూడా ఫాలో అవుతారు. సో మనకి డెంటల్ ఇష్యూస్ అనేది చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. చిన్నపిల్లల్లో బ్రష్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలి మేడం? సో మనకి పిల్లలకి ఏంటంటే 6 months to 12 months లోపల టీత్ వస్తుంటాయని చెప్పాం. ఎప్పుడైతే ఫస్ట్ టీత్ వస్తుందో దెన్ ఇమీడియట్ గా మనం స్టార్ట్ చేయాల్సింది ఉంటది. సో పిల్లలకు కూడా చాలా చిన్న చిన్న బ్రషెస్ దొరుకుతూ ఉంటాయి. సో దే కెన్ స్టార్ట్ విత్ దాట్ ఇమీడియట్లీ అన్నట్టు. అంటే ఒక టీత్ రాగానే, బికాస్ సాలిడ్ ఫుడ్స్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తూ ఉంటుంటారు, సో అలా స్టార్ట్ చేస్తారు కాబట్టి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫుడ్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో బ్రషింగ్ ఈవెన్ సింగిల్ టూత్ వచ్చినా కానీ చిన్న బ్రష్ తీసేసుకొని దే విల్ ఎంజాయ్ అండి. పాల పళ్ళలో పుచ్చిపోవడం అనేది కూడా జరుగుతుంది మేడం. అంటే ఇప్పుడు చాక్లెట్స్ తినడం వల్ల కానీ ఏదైనా కారణం వల్ల అయినా సరే, కానీ అది ఊడకపోతే ఖచ్చితంగా డాక్టర్ ని కలవాలంటారా? సో పాల పళ్ళు పుచ్చిపోతాయి. చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే పాల పళ్ళే కదా, దాని ట్రీట్మెంట్ అక్కర్లేదు, సో పర్మనెంట్ పన్ను కాదు కదా, సో వదిలేద్దాము అని అనుకుంటారు. సో దీంట్లో ఏంటంటే ఈవెన్ చిన్న క్యావిటీ వచ్చినా కానీ ఫిల్లింగ్ చేసుకోవటం అనేది డెఫినెట్ గా ఇంపార్టెంట్. లేదంటే ఏమవుతుంది అంటే అది చాలా పెద్దగా అయిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. దాని కింద పర్మనెంట్ టూత్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కాకుండా చుట్టుపక్కల ఉన్న మన గమ్స్ అనేది ఉంటుంది. సో చిగుర్లు వాపు రావటం, పిల్లలకి పెయిన్ రావటం అనేది జరుగుతుంది. సో లేట్ గా అప్రోచ్ అయిన వాళ్ళకి ఏం చేస్తామంటే పన్ను తీసేయాలని చెప్తాము. కానీ పన్ను తీసేటప్పుడు కింద పర్మనెంట్ టూత్ రెడీగా లేదనుకోండి, సో అప్పుడు ఏం చేస్తాం, ఇది మ్యాండేటరీగా పన్ను తీసేసేయాలి, కానీ కింద పర్మనెంట్ రెడీగా లేదు పైకి రావటం. సో మనం ఏం చేస్తామంటే స్పేస్ మెయింటైన్, ఒక క్లిప్ లాంటిది ఇస్తాం ఆ స్పేస్ అలాగే మెయింటైన్ అవ్వటానికి. ఒకవేళ మనం అది ఇవ్వలేదు అనుకోండి, సో కింద పన్ను పైనకి వచ్చే లోపలే అటుపక్క ఇటుపక్క పళ్ళు అనేది గ్యాప్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, పళ్ళ వరుస అనేది మళ్ళీ మారిపోతుంది. సో అందుకని చిన్న ఫిల్లింగ్, క్యావిటీ చిన్నగా ఉన్నప్పుడే ఫిల్లింగ్ చేస్తే మన పాల పన్ను అదే ప్రాపర్ గా ఉంటుంది. అండ్ న్యాచురల్ గా ఎలా ఏ టైం కూడిపోవాలో ఆ టైం కూడిపోతుంది, ఏ టైంకి పర్మనెంట్ టీత్ రావాలో ఆ టైంకి పర్మనెంట్ టీత్ వస్తుంది. ఇప్పుడు జ్ఞానదంతాలు అనేవి సైడ్ కి రావడం, స్ట్రైట్ గా ఉంటుంది. అది జ్ఞానదంతం వచ్చేటప్పుడు కూడా నొప్పి అనేది వస్తుంది. అలాంటి నొప్పిని ఎలా తగ్గించవచ్చు మేడం? సో జ్ఞానదంతం రావటంలో మనకి ఒక 10 members ని తీసుకుంటే 8 members కి డెఫినెట్ గా ప్రాబ్లం ఉంటుంది. ప్లస్ మనకి ఏంటంటే ఒక్కరికి 4 ఉంటాయి జ్ఞానదంతాలు. సో ప్రతి ఒక్క జ్ఞానదంతంకి నొప్పి వస్తుందంటే అలా ఉండదు. సో జనరల్ గా హెరిడిటరీ బేస్ పైన ఉంటది. అంటే మన ప్రీవియస్ ఫ్యామిలీ వాళ్ళ జా సైజ్ ఎంత ఉంది, మన జా సైజ్ ఎంత ఉంది. సో మన జా సైజ్ అనేది తక్కువ ఉంటే కనుక మన జ్ఞానదంతాలకు స్పేస్ ఉండదు కాబట్టి జనరల్ గా ఆ వరుసలో రాకుండా సైడ్ కి రావటము, లోపలికి రావటము, లేదా డిఫరెంట్ యాంగులేషన్ లో వేరే డైరెక్షన్ లో రావటం అనేది జరుగుతూ ఉంటది. సో అలా వేరే డైరెక్షన్ లో వచ్చిందా లేదా అనేది జనరల్ గా ఎక్స్రే మనకు అర్థమైపోతుంది. అలా వేరే డైరెక్షన్ లో ఉంది అని మనకి అర్థమైపోతే దాన్ని వెయిట్ చేయటం అనవసరం అండి. దాన్ని తీయించుకోవడం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీయించుకోవడం అనేది బెస్ట్ థింగ్. లేదు కొన్ని టైమ్స్ కరెక్ట్ డైరెక్షన్ లోనే ఉంది కానీ స్టిల్ పెయిన్ వస్తుంది అనుకుంటే జనరల్ గా ఏంటంటే వెనక చిగురు మన జ్ఞానదంతం పైన పడిపోతూ ఉంటది. సో మనం తిన్న ప్రతి ఫుడ్ ఈ చిగురుకి టీత్ కి మధ్యలో ఇరుకుతూ ఉంటది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అన్నట్టు. ఫుడ్ ఇరుక్కోవడం వల్ల గమ్ వాప్ వచ్చి మీకు పెయిన్ వస్తూ ఉంటది. సో అలాంటప్పుడు ప్రాపర్ గా బ్రష్ చేసుకోవటము, బాగా పుక్లించడం ప్రతిసారి తిన్న తర్వాత, లేదా అక్కడ క్లీన్ చేసుకోవటం, ఫ్లాస్ చేసుకోవడం లాంటివి చేస్తే కనుక గమ్ హెల్దీగా ఉంటది కాబట్టి ఇట్ విల్ అలౌ ద స్పేస్ అన్నట్టు. అంటే అది ప్రాపర్ స్పేస్ ఇస్తుంది పర్మనెంట్ జ్ఞానదంతం పైకి రావటానికి. సో అలా వచ్చేసింది అంటే మనకి ఇష్యూ ఉండదు జనరల్ గా.
జ్ఞానవంతం అనేది ఏ వయసు వారికి వస్తుంది మేడం? సో జ్ఞానవంతం అనేది జనరల్ గా 20s నుంచి 25 years మధ్యలో వస్తుంది. ఒక 1 or 2 years అటు ఇటు చేసుకోవచ్చు. సో మనకి ఆటోమేటిక్ గా మనకి ఏంటంటే కిందవి రావటం పైనవి రావటం అనేది జరుగుతుంటుంది. చాలా మందికి పైనవి జనరల్ గా ఇష్యూ ఉండదు, కింద జా సైజ్ కొంచెం తగ్గిపోతూ ఉంది కాబట్టి మనకి ఆ జా సైజ్ తగ్గిపోవడం వల్ల ఎక్కువ పెయిన్ అనేది రావటం లేదా టైం టేకింగ్ అండ్ మనకి ఇష్యూస్ రావటం అలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ జనరల్ గా 20 to 25 years లోపల ఆల్మోస్ట్ కంప్లీట్ గా ఎరెక్ట్ అయిపోతూ ఉంటుంది. పంటి చిగుర్లలో బ్లీడింగ్ అనేది వస్తూ ఉంటుంది మేడం, ఇది ఎందుకు వస్తుంది? సేమ్ థింగ్ అండి, పంటి చిగుర్లలో బ్లీడింగ్ అనేది చాలా మందికి పిల్లల్లో అయితే డెఫినెట్ గా సరిగ్గా బ్రష్ చేసుకోకపోవటం వల్ల వస్తుంది. లేదా కొంతమందికి పెద్దవాళ్ళకి ఏంటంటే కొన్ని హార్మోనల్ ఇష్యూస్ సరిగ్గా మెడికల్ ఇష్యూస్ ప్రాపర్ గా లేకపోయినా వస్తుంది. కొంతమంది ప్రెగ్నెన్సీలో కూడా మనకి చిగుర్లు వాపు రావటం అనేది జనరల్ గా నార్మల్. సో మనకి ఏంటంటే దాన్ని ప్రాపర్ గా క్లీన్ చేసుకోవటం, బ్రష్ చేసుకోవడం, తిన్న తర్వాత ప్రతిసారి పుక్లించటం, ఫ్లాసింగ్ అని చేస్తూ ఉంటాము. అంటే 2 పళ్ళ మధ్యలో ఫ్లాస్ అనేది మనకి ఈజీగా డెంటల్ ఫ్లాస్ అని అవైలబుల్ ఉంటుంది. అదేంటంటే స్టిక్ లా ఉంటుంది, దానికి ఒక చిన్న థ్రెడ్ లా ఉంటుంది. సో మనం ఆ స్టిక్ ని ఆ థ్రెడ్ ని 2 పళ్ళల్లో మధ్యలో పెట్టుకొని మనం ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటారు. ఇండియాలో ఎక్కువ ఫేమస్ కాదు కానీ అదర్ కంట్రీస్ లో ఇట్ ఈస్ మ్యాండేటరీ. చాలా మంది చేస్తూ ఉంటారు, పిల్లలు కూడా చేస్తూ ఉంటారు. బట్ వన్స్ ఇన్ వీక్ అది అందరూ చేసుకున్నా కానీ ఏంటంటే చిగుర్లు అనేది హెల్దీగా ఉంటుంది. చిగురుకి టీత్ కి మధ్యలో ఫుడ్ అనేది ఇరుక్కపోకుండా ఉండడం, బ్రషింగ్ చేసుకున్నా కానీ పోలేని ప్లేసెస్ లో కనుక ఫ్లాసింగ్ అనేది హెల్ప్ అవుతూ ఉంటది. సో ఇలాంటివి చూసుకుంటూ ఉంటే కనుక మౌత్ వాషెస్ యూజ్ చేస్తూ ఉండొచ్చు, ఆన్ అండ్ ఆఫ్ యూజ్ చేస్తుండొచ్చు. ఒక 3 months యూజ్ చేయండి మౌత్ వాషెస్, ఆల్కహాల్ ఫ్రీ ఉండే మౌత్ వాషెస్ యూజ్ చేస్తూ ఉంటే మనకి బ్రషింగ్, ఫ్లాసింగ్, మౌత్ వాష్ యూజ్ చేయటం ఇవన్నీ చేస్తుంటే చిగుర్ల సమస్యలు జనరల్ గా రావు. పంటి నొప్పి తరచుగా వస్తుంది మేడం, అది తగ్గాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో పంటి నొప్పి తరచుగా వస్తుంది అంటే అంత ఫ్రీక్వెంట్ గా వస్తుంది అంటే డెఫినెట్ ఒక రీజన్ అనేది కొంచెం ఖచ్చితంగా ఉంటది. అయితే విజ్డమ్ టీత్ రావటమో పెద్దవాళ్ళకైతే, లేదా చిన్న పిల్లలకి క్యావిటీస్ ఉండటమో, లేదా ఎక్కువ గట్టిగా ప్రెషర్ అప్లై చేసుకోవడమో, లేదా సడన్ గా టీత్ ని గట్టి కొరుకుతూ ఉంటారు, ఏదైనా సడన్ గా హార్డ్ గా కొరకటం వల్ల టీత్ బ్రేక్ అవ్వటమో. సో డెఫినెట్ గా ఏదో ఒక రీజన్ ఉంటది. సో 1 or 2 times మనం మేనేజ్ చేయొచ్చు. బట్ మోర్ దాన్ 2-3 times వచ్చింది అంటే డెఫినెట్ గా ఇంటర్నల్ గా కన్సర్న్ ఉంటది. చిగురు వాపు రావటమో, క్యావిటీ ఉండటమో, టీత్ బ్రేక్ అవ్వటమో లాంటిది ఏదో ఒక రీజన్ ఉంటది. సో ఆ రీజన్ తగ్గట్టు మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. టూత్ బ్రష్ అనేది ఎన్ని రోజులకు ఒకసారి చేంజ్ చేయాలి మేడం? పిల్లలైనా పెద్దవాళ్ళైనా కానీ టూత్ బ్రష్ అనేది వన్స్ ఇన్ వైల్ డెఫినెట్ గా చేంజ్ చేయాలి. అలా సర్టెన్ పీరియడ్ ఎంత టైం అనుకున్నప్పుడు యావరేజ్ గా చెప్పాలి అనుకుంటే 3 to 4 months ఒకసారి చేయటం అనేది ఇంపార్టెంట్ అని చెప్తుంటాము. ఎందుకంటే మనం 3 to 4 months లో మన డిఫరెంట్ టైప్ మనం ప్రెషర్ డిఫరెంట్ అప్లై చేస్తూ ఉంటాము. కొన్ని టైమ్స్ ఎక్కువ ప్రెస్ చేస్తూ ఉంటాం, ఫోర్స్ఫుల్ గా చేస్తూ ఉంటాము. సో బ్రషెస్ కి ఉండే బ్రిజిల్స్ అనేది ఫ్లేర్ అవుతూ ఉంటాయి. సో మనం ఫస్ట్ టైం ఎప్పుడైతే బ్రష్ మనం చూసినప్పుడు అది ఫ్లేర్ అయిపోయింది, ఇలా వైడ్ గా అయిపోయింది అని అనిపిస్తుందో అది 1 month అయినా 2 months అయినా 3 months అయినా ఇమీడియట్ గా చేంజ్ చేసుకోవాల్సింది ఉంటది. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం బ్రష్ చేసుకునేటప్పుడు చాలా మంది ఇలా చేస్తూ ఉంటారు. ఓకే, హారిజాంటల్ గా ఎప్పుడు చేయకూడదండి, రౌండ్ గా చేస్తే ఆల్వేస్ బెటర్. అండ్ చేసేటప్పుడు కూడా ప్రెషర్ ని ఎప్పుడు అప్లై చేయకూడదండి. చాలా మంది ఎల్బో ప్రెషర్ అంతా, షోల్డర్ ప్రెషర్ అంతా అప్లై చేసి గట్టిగా పెట్టేస్తే క్లీన్ అయిపోతుంది అని చేస్తూ ఉంటారు. రిస్ట్ మూమెంట్ ఇవ్వటం అనేది కరెక్ట్ ప్రెషర్. అంటే మనం బ్రష్ చేసుకునేటప్పుడు రిస్ట్ మూవ్ చేస్తే ఎంత ప్రెషర్ ఇవ్వాలో అంతే ప్రెషర్ అనేది టీత్ కి ఉంటుంది. కాబట్టి సెన్సిటివిటీ ఇష్యూస్ లాంటివి ఉండకుండా, బ్రిజిల్స్ కూడా ఫెయిర్ అవ్వకుండా కరెక్ట్ డైరెక్షన్స్ లో అన్ని టీత్ కి క్లీన్ అవుతుంది. చిన్నపిల్లల దంతాలు సున్నితంగా ఉంటాయి మేడం, ఇది సాధారణంగా ఉండేదేనా? చాలా మంది సెన్సిటివిటీ కంప్లైంట్స్ అనేది ఇస్తూ ఉంటారండి, లాగినట్టు అవ్వటం లాంటిది అలా ఇస్తూ ఉంటారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే గమ్స్ ప్రాపర్ గా ఉన్నాయా, చిగుర్లు ప్రాపర్ గా ఉన్నాయా, ఇన్ఫెక్షన్ లేకుండా ఉన్నాయా అనేది మనం చూసుకుంటూ ఉంటాము. అది వన్ ఆఫ్ ద రీజన్. అంటే మనం ప్రాపర్ గా బ్రష్ చేసుకోకపోవడం వల్ల ఫుడ్ డిపాజిట్ అవుతే కనుక చిగుర్లు అనేది వాపు వస్తుంది. దాని వల్ల సెన్సిటివిటీ కంప్లైంట్ ఇస్తూ ఉంటారు చాలా మంది. సెకండ్ థింగ్ క్యావిటీస్ ఉంటాయి. క్యావిటీస్ ఉంటే కూడా వాళ్ళు చాలా డెలికేట్ గా ఉంది, సెన్సిటివ్ గా ఉంది అని అనిపిస్తుంది అని అంటారు. థర్డ్ థింగ్ ఏంటంటే పర్మనెంట్ టీత్ బయటికి వచ్చేటప్పుడు కూడా మనకి ఏంటంటే ఆ సెన్సిటివిటీ ఇష్యూస్ ఉంటాయి. అండ్ ఫోర్త్ థింగ్, చాలా మంది పిల్లలు నైట్ పళ్ళని కొరుకుతూ ఉంటారు, బ్రక్సిజం అంటారు, నైట్ గ్రైండ్ చేస్తూ ఉంటారు బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ కానీ అలా. సో అలాంటి అలవాటు ఉన్నా కానీ సెన్సిటివిటీ కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు.
సో ఎక్కువ టైం సెన్సిటివిటీ ఉంది అని అంటే డెఫినెట్ గా మనం దాన్ని చూసుకోవాలి, కాజ్ ఏంటి అనేది చూసుకోవాలి. క్యావిటీస్ ఉన్నాయా, లేకపోతే చిగుర్లు వాపు వచ్చిందా, లేకపోతే నైట్ ఎక్కువ కొరుకుతున్నారా లేదా, పర్మనెంట్ టీత్ వస్తుందా, ఆ పాల పన్ను ఏమైనా కదులుతుందా లేదా. సో ఈ వన్ ఆఫ్ ద రీజన్ ఉంటుంది జనరల్ గా. చిన్నపిల్లల్లో దుర్వాసన కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటుంది మేడం, ఇది ఎందుకు కారణం? చాలా మంది పిల్లల బ్యాడ్ బ్రెత్ దుర్వాసనకి కారణం ఏంటంటే సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం. చాలా మందికి అదే రీజన్ ఉంటది. చాలా తక్కువ మందికి ఏంటంటే కొంతమంది తక్కువ వాటర్ తీసుకుంటూ ఉంటారు, డీహైడ్రేషన్ అంటాం. వాటర్ తక్కువ తీసుకోవటం వల్ల కూడా బ్యాడ్ బ్రెత్ అనేది కామన్ గా వస్తూ ఉంటుంది. మేజర్ రీజన్ వచ్చేసి బ్రష్ సరిగ్గా చేసుకోకపోవడం. సో 2 times బ్రష్ చేసుకోవటము, తర్వాత మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి టీత్ పైన ఏమైనా డిపాజిట్స్ ఉన్నాయా లేదా అని పేరెంట్స్ చూసుకుంటూ ఉండాలి. దట్ ఈస్ ద మేజర్ రీజన్. అదర్వైజ్ ఎక్కువ బ్యాడ్ ఫుడ్స్ తినటం, అన్హెల్దీ ఫుడ్స్ తినటం, బయట ఫుడ్స్ తినటం, ఎక్కువ ఫ్లేవర్డ్ ఫుడ్స్ తినటం లాంటిది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఉంటూ ఉంటది. వేరాస్ అడల్ట్స్ కి ఇలాంటి రీజన్స్ తో పాటు అసిడిటీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే కనుక జనరల్ గా బ్యాడ్ బ్రెత్ వస్తూ ఉంటది. బట్ మేజర్ రీజన్ ఏంటంటే మనం క్లీనింగ్ ఒకటి చేసుకుంటే సరిపోతుంటది, బ్రషింగ్ ప్రాపర్ గా చేసుకుంటే సరిపోతుంది, హెల్దీ ఫుడ్స్ తీసుకోవటము ఇవన్నీ చూసుకుంటే సరిపోతుంది, వాటర్ బాగా తీసుకోవటము. చిన్నపిల్లల్లో దంతాలు కొరుకుతూ ఉండడం సమస్య ఉందన్నారు కదా, మీ ఇద్దరిలో కొరకడం, దానికి కారణం ఏంటి? సో జనరల్ గా పిల్లలకి ఆటోమేటిక్ గా తగ్గిపోతుందండి సర్టన్ ఏజ్ తర్వాత. వాళ్ళు ఎన్నో ఆలోచిస్తూ ఉంటారు పడుకున్నప్పుడు, సో స్ట్రెస్ గా ఫీల్ అవుతూ ఉంటారు. సో రిలాక్సేషన్ టెక్నిక్స్ వాళ్ళకి డెఫినెట్ గా హెల్ప్ అవుతాయి. వాళ్ళు పడుకునేటప్పుడు ఒక 3 to 5 minutes పేరెంట్స్ వాళ్ళ పక్క నుండి జనరల్ గా పర్సనల్ గా మాట్లాడితే కనుక చాలా మందికి స్ట్రెస్ తగ్గిపోతూ ఉంటది. జనరల్ గా కొంతమంది అసలు డిస్కస్ చేయరు పేరెంట్స్ తోని, బట్ మనం ఆ ర్యాప్ పెంచుకొని పడుకునేటప్పుడు వాళ్ళు రిలాక్స్డ్ గా పడుకున్నారా లేదా చూసుకుంటే గనక చాలా వరకు బెటర్ ఉంటుంది. చిన్నపిల్లల పంటి మీద తెల్ల మచ్చలు రావడం, అలాగే పసుపుగా పేరుకుపోవడం సమయాల్లో జరుగుతూ ఉంటాయి. సో జనరల్ గా ఈ కండిషన్ ని మనం డెంటల్ ఫ్లోరోసిస్ అంటామండి. సో డెంటల్ ఫ్లోరోసిస్ అనేది జనరల్ గా పిల్లలు సర్టెన్ ఏజ్ లైక్ 6 to 12 years మధ్యలో ఎక్కడ ఉంటారు అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఉండి డ్రింకింగ్ వాటర్ లో కానీ ఎక్కువ ఫ్లోరైడ్ కంటెంట్ ఉంటే కనుక పర్మనెంట్ టీత్ అనేది అదే టైంలో డెవలప్ అవుతూ ఉంటది. కాబట్టి ఫ్లోరైడ్ అనేది వాటర్ లో నుంచి ఎక్కువ అబ్జర్వ్ అవ్వడం వల్ల తెల్ల తెల్లని మచ్చలు కానీ లేకపోతే ఎల్లో కలర్ కానీ పసుపు రంగులో ఉండటం కానీ జరుగుతూ ఉంటుంది. సో అది మనం కొంచెం కన్సిడర్ చేసుకొని వాటర్ కంటెంట్ లో ppm ఎంత ఉంది అనేది చూసుకొని మనం దాని ప్రకారం ప్రాపర్ గా వాటర్ ఎలాంటి వాటర్ యూజ్ చేయాలి, ఎలాంటి వాటర్ తాగాలి, మనం కుకింగ్ లో ఎలా యూజ్ చేయాలనేది చూసుకుంటే కనుక అది అవాయిడ్ చేయొచ్చు. ఒకసారి ఫామ్ అయింది అంటే జనరల్ గా అది పర్మనెంట్ గా ఉంటుంది. దో మనకు తర్వాత ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి ట్రీట్మెంట్ చేసుకోవడానికి, బట్ ప్రివెన్షన్ బెటర్ అండి. ఎందుకంటే అది ఇంటర్నల్ గా వచ్చే కలర్, అది బయట నుంచి వచ్చి క్లీనింగ్ చేసే ఫ్లోరైసిస్ అనేది క్లీనింగ్ తో పోయేది కాదు. ఎలాంటి ట్రీట్మెంట్ చేసినా జనరల్ గా 100% రికవరీ ఉండదు. సో ప్రివెన్షన్ ఇంపార్టెంట్. ఆ తర్వాత క్యాప్స్ పెట్టుకోవడం అడల్ట్స్ లో పెద్దగా అయ్యాక అప్పుడు రియలైజ్ అవుతూ ఉంటారు. అప్పుడు మనం క్యాప్స్ కానీ వినియర్స్ కానీ కాంపోజిట్ ఫిల్లింగ్స్ కానీ బ్లీచింగ్ ట్రీట్మెంట్స్ కానీ ఇవన్నీ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, చేసుకోవచ్చు. చిన్నపిల్లల్లో ఇప్పుడు పంటి ఎక్స్రేలు తీయడం ఏదైనా ప్రమాదం అమ్మ? అడ్వాన్స్ డెంటిస్ట్రీ వచ్చిందండి. ఇప్పుడు ఎక్స్రే మెషిన్స్ కూడా చాలా చిన్నగా హ్యాండీగా ఉంటున్నాయి, జస్ట్ హ్యాండ్ లో పట్టుకొని తీస్తుంటాం. దానిలో నుంచి రేడియేషన్ అనేది చాలా నిల్. ఒకప్పుడు మనం లెడ్ ఎప్రాన్స్ వేసుకొని తర్వాత లెడ్ బ్యారియర్స్ పెట్టుకొని మనం ఎక్స్రేస్ తీసే వాళ్ళము. ఇప్పుడు చాలా రేడియేషన్ అనేది చాలా చాలా తగ్గిపోయింది అలాంటి అడ్వాన్స్ గ్యాడ్జెట్స్ వల్ల. మనకి ఏంటంటే పిల్లలకి కూడా ఇమీడియట్ గా ఎక్స్రే తీయమండి. జనరల్ గా వచ్చినప్పుడు జనరల్ గా క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా మనకి ఆటోమేటిక్ గా అర్థం అయిపోతుంది. ఆ తర్వాత ఒకవేళ అవసరము అనుకుంటే తీస్తాము, బట్ దాని రేడియేషన్ చాలా చాలా మైనర్ గా ఉంటది కాబట్టి దాని వల్ల మనకి సేఫ్టీగానే ఉంటుంది, కానీ దానివల్ల అడ్వర్స్ రియాక్షన్స్ కానీ అలాంటివి ఏమీ ఉండదు. దే ఆర్ వెరీ సేఫ్. చిన్నపిల్లలకి పుచ్చిన పళ్ళు తీయొచ్చు అన్నారు కదా మేడం, అది తీసేటప్పుడు అనస్థీషియా అనేది ఇవ్వచ్చా? సో డెఫినెట్ గా పిల్లలకి ఏంటంటే అగైన్ టీత్ కండిషన్ బట్టి, ఒకవేళ పాల పన్ను ఆల్రెడీ కదులుతుంది అనుకున్నప్పుడు చిన్న చిన్న స్ప్రేస్ తో కానీ లేదా లోకలైజ్డ్ గమ్ దగ్గర చిన్న ఇంజెక్షన్, చాలా చిన్నగా ఇంజెక్షన్స్ ఉంటాయి. మనం పెద్దవాళ్ళకి యూజ్ చేసే ఇంజెక్షన్స్ యూజ్ చేయము, చిన్నపిల్లలకి వేరే చిన్న టైనీగా ఉంటాయి ఇంజెక్షన్స్, వాళ్ళకి అది ఇచ్చి చేస్తూ ఉంటాము. లేదా కొన్ని స్ప్రేస్ ఉంటాయి, లోకల్ అనస్థీషియా స్ప్రేస్ అంటాము. ఆ స్ప్రేస్ ఇచ్చి తీస్తే చాలా కంఫర్టబుల్ గా ఉంటది. తర్వాత వాళ్ళకి పెయిన్ టాలరెన్స్ కానీ చాలా బాగుంటుంది కాబట్టి జనరల్ గా వాళ్ళు కంప్లైంట్ చేయరు పెయిన్ అని, చాలా స్మూత్ గా అయిపోతుంది. చిన్నపిల్లలు ఎక్కువగా కూల్ డ్రింక్స్ తీసుకోవడం, సోడాస్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఇప్పటి జనరేషన్ లో అది కామన్ అయిపోయిందండి.
ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్, మూవీస్కి వెళ్ళటం ఎక్కువ, అండ్ అక్కడ కంపల్సరీ చాలా డిఫరెంట్ కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగుతూ ఉన్నారు. ఒకసారి తాగిన తర్వాత అది నచ్చి ఎవ్రీ టైం తీసుకుంటూ ఉంటారు, ఇంట్లో కొనుక్కోవటం లాంటివి వెరీ కామన్ అయిపోయాయి. బట్ దీంట్లో షుగర్ కంటెంట్ చాలా హైగా ఉంటుంది అన్నట్టు. అంటే మనం రెగ్యులర్ గా షుగర్ తీసుకునే దానికంటే కూడా చాలా ఎక్కువ శాతంలో షుగర్ ఉంటుంది. సో మనం చాలా టైం తీసుకుంటాం అది కంప్లీట్ చేయడానికి. సో చాలా సేపు మన టీత్ అనేది దానికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటది. సో హై షుగర్ ఎప్పుడైనా ఇట్స్ నాట్ గుడ్ అండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఏంటంటే ఎరోడ్ అవుతూ ఉంటది టీత్ అనేది. అసిడిక్ ఎన్వైరన్మెంట్ అనేది టీత్ సర్ఫేస్ ని ఎరోడ్ చేస్తుంటది. సో సెన్సిటివిటీ ఇష్యూస్, క్యావిటీస్ ఇవన్నీ వెరీ వెరీ కామన్. ఇనిషియల్ గా మనం అబ్జర్వ్ చేయకపోయినా పీపుల్ అంటే కిడ్స్ కి ఎవరికైతే ఈ అలవాటు ఉంటుందో డెఫినెట్ గా లేటర్ స్టేజెస్ లో వాళ్ళు డెఫినెట్ గా ఫేస్ చేయాల్సింది ఉంటుంది, క్యావిటీస్ కానీ సెన్సిటివిటీ ఇష్యూస్ కానీ. సో పేరెంట్స్ అనేది డెఫినెట్ గా జాగ్రత్తగా ఉండాలి వీటి విషయంలో. చిన్నపిల్లల్లో వంకర పళ్ళని సరి చేయవచ్చా మేడం? సో మనము మాట్లాడుకున్నట్టు ఏంటంటే మనకి పాల పన్ను ఉన్నంత వరకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. జనరల్ గా వాటికి అవే సెట్ అవుతూ ఉంటాయి. ఒకవేళ వస్తూ ఉన్నప్పుడు కూడా కొన్ని ముందుకు వస్తాయి, కొన్ని వెనక్కి వస్తాయి. బట్ ఓవరాల్ గా మనకి పాల పళ్ళు అన్ని పడిపోయి పర్మనెంట్ టీత్ వచ్చేటప్పటికి అవే ఆటోమేటిక్ గా సెట్ అవుతూ ఉంటాయి. ఒకవేళ చాలా సెట్ అవ్వలేదు అని అనుకుంటే గనక అప్పుడు జనరల్ గా 11 or 12 years కి జనరల్ గా అన్ని పోయి 12-13 years కల్లా జనరల్ గా చాలా మంది పర్మనెంట్ టీత్ అన్ని వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు మాత్రం డెఫినెట్ గా ఒకసారి విజిట్ అవుతే గనక మనకి ఇంకా సెట్ అవుతుందా లేదా, మనం వెయిట్ చేయాలా, క్లిప్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బెటర్ అనేది మనం అనాలిసిస్ చేస్తూ ఉంటాము. బట్ ఎంత ఎర్లీగా చేయించుకుంటే అంత ఫాస్ట్ గా ట్రీట్మెంట్ అండ్ అంత స్మూత్ గా అయిపోతుంది ట్రీట్మెంట్ అనేది, కాంప్లెక్సిటీ లేకుండా. ప్రెగ్నెన్సీ సమయంలో డెంటల్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చా మేడం? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అంటే బిఫోర్ ప్రెగ్నెన్సీలోనే ఒకసారి డెంటిస్ట్ కి విజిట్ అవుతే తరోగా చెక్ చేస్తాము. సో దట్ డ్యూరింగ్ 9 months ఈజ్ ఎ లాంగ్ టైమ్. సో ఈ 9 months లో ప్రాబ్లం ఉండకుండా ఉండాలంటే ప్రయర్ గా విజిట్ అవ్వడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో. సో ఒకవేళ టూత్ పెయిన్ వచ్చినా మనం ఎక్స్రేస్ తీయలేము, సో ట్రీట్మెంట్స్ చేయలేము, టీత్ తీయలేము, ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ స్మాల్ విజిట్ డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. సో లేదు ప్రెగ్నెన్సీ వచ్చాక రియలైజ్ అయ్యి పెయిన్ ఉంది అని అనుకుంటే కనుక జనరల్ గా తరోగా ఎగ్జామిన్ చేస్తాము. చిన్న ఫిల్లింగ్ లాంటివి అయితే, సెన్సిటివిటీ ఇష్యూస్ అయితే ఫిల్లింగ్ చేసేసుకోవచ్చు, పెద్ద ఇష్యూ ఉండదు. అండ్ మోస్ట్ సేఫెస్ట్ టైమ్ ఇస్ సెకండ్ ట్రైమిస్టర్ అని చెప్తాము. అంటే 4th month, 5th month, 6th month లో జనరల్ గా ఒకవేళ అవాయిడ్ చేయలేని ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటే కనుక గైనకాలజిస్ట్ అప్రూవల్ తీసుకొని ఈ 3 months లో మనం ఫినిష్ చేసుకోవచ్చు ట్రీట్మెంట్స్ అనేవి. థ్యాంక్ యూ మేడం, చాలా వాల్యుబుల్ అయిన ఇన్ఫర్మేషన్ మాకు అందించినందుకు. సో క్లినిక్ నేమ్ వచ్చేసి ఎలిషన్ ఈస్థెటిక్స్ అండి, అండ్ ఎలిషన్ డెంటల్ కేర్ కొండాపూర్ లో ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి బోడుప్పల్లో ఒకటి ఉంది, డాక్టర్ అనిల్స్ డెంటల్ హాస్పిటల్ అని. సో అది ఆల్మోస్ట్ 16 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాము. అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, స్టార్టింగ్ ఫ్రమ్ అలైనర్స్ కానీ, బ్రేసెస్ కానీ, క్యావిటీస్ కానీ, ఈవెన్ పిల్లలకు మనకి క్యావిటీస్ రాకుండా కూడా మనకి ఫ్లోరైడ్ అప్లికేషన్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఫ్లోరైడ్ అప్లికేషన్ చేస్తే ఏంటంటే మనకు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయకముందు, అంటే క్యావిటీస్ రాకముందే మనం ప్రివెంట్ చేయొచ్చు, క్యావిటీస్ రాకుండా ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. అలా కాకుండా జ్ఞానదంతాలు తీయటము, రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ చేయటము, చాలా మందికి ఫ్లోరోసిస్ అని డిస్కస్ చేసాము, టీత్ వైట్ గా ఉండకపోవటం వల్ల క్యాప్స్ కానీ, వినేర్స్ కానీ, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి క్లినిక్ లో. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఆల్రెడీ ఒక దగ్గర మనం చూపించుకున్నాము, బట్ స్టిల్ నాకు ఏదో డౌట్ ఉంది, నాకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయని అనుకుంటే డెఫినెట్ గా అప్రోచ్ అవ్వచ్చండి. డెఫినెట్ గా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా అప్రోచ్ అయినా కానీ మినిమం హిస్టరీ తీసుకొని ఒక సెకండ్ ఒపీనియన్ గా డెఫినెట్ గా నేను హెల్ప్ చేయగలుగుతాను. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది, హాస్పిటల్ ని కాంటాక్ట్ అవ్వచ్చు, అండ్ లొకేషన్ కూడా ఉంటుంది. ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో. శ్రావణి గారు చాలా బాగా క్వశ్చన్స్ అడిగి జనరల్ ఇన్ఫర్మేషన్ చాలా బాగా, అంటే రెగ్యులర్ పేరెంట్స్ కి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన క్వశ్చన్స్ అడిగారు. సో డెఫినెట్ గా లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.